హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుషాస్ హోమ్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో టమాటాతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. 1/2 కేజీ టమాటాలని కొద్దిగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 8 నుండి 10 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి కంప్లీట్గా మెత్తగా మగ్గితే సరిపోతుందండి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించిన పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్గా చేసుకోండి. ఈ పౌడర్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేయండి. టమాటా యాడ్ చేసిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ చట్నీలోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకొని యాడ్ చేసుకోండి. సో టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.